తెలంగాణ మహిళా శక్తికి బహుజన ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరాట స్ఫూర్తిని చాటిన చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ శైలజ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. చాకలి ఐలమ్మ భూస్వాములు బడా పెత్తందారులకు వ్యతిరేకంగా ఈరోజు అణగారినటువంటి వర్గాలు, పేదలకు, బడుగు బలైన వర్గాలకు అండగా, దోపిడీకి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహానీయురాలు చాకలి ఐలమ్మ. ఈరోజు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ధనపేట నియోజకవర్గంలో జన్మించి ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు పేద వర్గాలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి మరి చాకలి ఐలమ్మ ఆశయాలను ఈ ప్రభుత్వం మరి పేదలకు అండగా తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 39వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ స్టాచ్యూని ఏదైతే మరి ఇన్కంప్లీట్ షేప్ లో విగ్రహం ఉంది, స్టాచ్యూ, దాన్ని కంప్లీట్ చేసి వచ్చే జయంతి వరకు చాకలి ఐలమ్మ స్టాచ్యూను మరి జయంతికి అక్కడ మరి జయంతి సందర్భంగా స్టాచ్యూను ప్రారంభించుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మరి సిఇఓ గారికి, మరి ఇక్కడ బీసీ వెల్ఫేర్ అధికారి శైలజ గారికి, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి కుల సంఘ నాయకులు, పత్రికా మీడియా సోదరులు, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు.